అసెంబ్లీ సమావేశాలు ఏవైతే జరుగుతున్నాయో అందులో ఆర్థిక సంక్షోభాలకు సంబంధించి చర్చలు అయితే గట్టిగా కొనసాగుతున్నాయి. ఇక ఖర్చు పెట్టింది ఇంత, ఉన్న అప్పులు ఇంత, మీరు చేసిన పనులు ఇవి అనుకుంటా రేవంత్ రెడ్డి మొత్తం చూపెడుతున్నటువంటి లెక్కలు, ఇక అవన్నీ తప్పుడు లెక్కలు, తప్పుడు సమాచారం అని చెప్తున్నటువంటి కేటీఆర్, మంత్రి హరీష్ రావు ఇక ఈ మనకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకనే ఈ అప్పుల గోల పట్టుకొస్తుర్రు. పనికి రానటువంటి లిస్టులు తయారు చేసుకొని వచ్చి ప్రజలకు చూపిస్తుర్రు, ఇక్కడ మాట్లాడుతుర్రు అని చెప్తున్నటువంటి హరీష్ రావు, కేటీఆర్. మొత్తానికి అప్పులు లేవు, ఆ ఆర్థిక సంక్షోభంలో అద్భుతంగా నెలకొన్నటువంటి తెలంగాణ రాష్ట్రం అని చెప్తున్నటువంటి కేటీఆర్, హరీష్ రావు. ఇక ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు చూద్దాం మనం. ఇక రాబడిలో 34% అప్పులకే పోయింది. తెలంగాణ రాష్ట్రంకి 34% రాబడిలో అప్పులకే పోయిందని చెప్తున్నటువంటి రేవంత్. ఇక 6.71 లక్షల కోట్లకు చేరినటువంటి రుణాలతో రాష్ట్రం మొత్తం ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది అని చెప్తుండు. ఇక ఆదాయం లేనటువంటి 5 సంస్థలకు అధిక వడ్డీలతో, ఆదాయం లేనటువంటి 5 సంస్థలకు అధిక వడ్డీలతోని 1.18 లక్షల కోట్లు తెచ్చి రుణాలకు వడ్డీలకు అసలు కలిపి చెల్లించింది 2.34 లక్షల కోట్లు అని చెప్తున్నటువంటి రేవంత్. ఇక అయినా చెప్పుకోదగ్గ మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు. ఈ సొమ్మంతా తీసుకొచ్చి పెట్టినా కానీ ఆ సొమ్ముకు తగ్గటువంటి మౌలిక సదుపాయాలు మాత్రం ఏం జరగలేదని చెప్తుండు రేవంత్. ఇక శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో ప్రభుత్వం వెల్లడి చేసింది, గత ప్రభుత్వం పరిపాలన 9.5 ఏళ్ల కాలంలో రుణాల భారం ఇక అపారంగా పెరిగి ఆర్థిక రంగంలో సంక్షోభం సృష్టించింది. అయినా చెప్పుకోదగ్గ మౌలిక సదుపాయాల కల్పన జరగకపోవడం ఆందోళనకరమని చెప్తున్నటువంటి మాట ఇది. మొత్తానికి రేవంత్ రెడ్డి మొత్తం ఏం జరగలేదు, అభివృద్ధి ఏం జరగలేదు, మొత్తం పైసలు తీసుకొచ్చిరు, పైసలన్నీ ఖరాబ్ చేసిరు, నాశనం చేసిరు, ఎక్కడ చూసినా గొంగడ అక్కడనే ఉన్నది అని మాట్లాడతాడు. ఇక 328 రోజులు ఓడిలే అంటూ ఇక ఆర్థిక 2022-23 ఆర్థిక సంవత్సరంలో 365 కిలోమీటర్లు గాను 328 రోజుల పాటు రిజర్వ్ బ్యాంకు నుంచి వెస్ అండ్ మీన్స్ ఓడి కింద అధిక వడ్డీలకు రాష్ట్ర ప్రభుత్వం రుణం తీసుకుంది. ఇక రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది 2014-15 ఇలా ఒక్కరోజు కూడా తీసుకోకపోవడం గమనార్హం. ఇక ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్రమంగా దిగజారడంతో వెస్ అండ్ మీన్స్ ఓడికి వెళ్లే రోజుల సంఖ్య క్రమంగా పెరుగుతూ గత ఏడాది రికార్డు స్థాయిలో 328కి చేరింది. ఈ ఏడాది నవంబరు నెలాఖరు నాటికే 2014 రోజులు ఇలా ఓడి తీసుకుంది. ఇక ఈ రకమైనటువంటి శ్వేతపత్రం విడుదల చేసినటువంటి ప్రభుత్వం ఇక రాష్ట్రాన్ని దివాలా తీసిరట, మొత్తం రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీసిరని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. ఇక అప్పు కావాలని రోజు ఆర్బీఐ దగ్గర నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటుండు. ఈ కాళేశ్వరానికి 1,00,000 కోట్లు ఖర్చు చేసి 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వలేదు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం. ఇక వాస్తవాలను ప్రజల ముందుంచాం. శ్వేతపత్రంపై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి. ఇవి వాస్తవాలు, వీళ్ళు తీసుకొచ్చినటువంటి వాస్తవాలను ప్రజల ముందు పెట్టడం, వీటికి మేము రెడీ అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. ఇక ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, ఇక 5 పనికిరాని 5 సంస్థలకు డబ్బులు తీసుకొచ్చిర్రు, వాటికి అసలు రుణాలు కలిపి మొత్తం 2.34 లక్షల కోట్లు భారం కట్టాల్సి వచ్చింది. ఇవన్నీ మాటలు మాట్లాడింది కదా, ఇంకా అప్పుల బాధ ఇవన్నీ చెప్పిండు కదా. ఇవన్నిటికి సమాధానం ఏం చెప్పిండు హరీష్ రావు? ఇగో హామీల నుంచి తప్పించుకునేందుకు సర్కార్ చేస్తున్నటువంటి ప్రయత్నం, ఈ హామీలన్నీ నెరవేర్చడం చాలా కష్టమైపోతుంది, 100 రోజులలో మేము టార్గెట్ రీచ్ కాలేము, అందుకోసమే మేము ఈ అప్పుల గోల అంతే ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నటువంటి హరీష్ రావు. ఇక ఇక్కడ చూస్తున్నామా, తెలంగాణ ఆర్థిక స్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని మాజీ ఆర్థిక మంత్రి భారాస శాసనసభ్యుడు టి హరీష్ రావు ఆరోపించారు. ఈ ప్రభుత్వం హామీల అమలు నుంచి తప్పించుకునేందుకే శ్వేతపత్రం పేరుతో దారులు వెతుక్కుంటుందన్నారు. ఇక శ్వేతపత్రంలో వివరాలు కొత్తవి కాదన్నారు. హామీలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి తప్పించుకోవడానికి ఈ శ్వేతపత్రాలను విడుదల చేసిరని చెప్తున్నటువంటి హరీష్ రావు. ఇక ఈ విధంగా రేవంత్ రెడ్డి తన ఇష్టం వచ్చినటువంటి రకంగా మాట్లాడుతూ, ఇష్టం వచ్చినటువంటి
బకాయిలు అయితే చూపిస్తుండని చెప్తుండు. ఇవన్నీ తప్పుడు సమాచారం అని చెప్తున్నటువంటి హరీష్. ఇంకోవైపు కేటీఆర్ కూడా అదే విషయాన్ని వెళ్ళబెడుతున్నారు. ఇక్కడ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి యువగలం నవశకం సభలో ప్రసంగిస్తున్న తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేష్ మాట్లాడుతున్నారు. ఇక వేదికపై బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మొత్తానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇక్కడ బాలకృష్ణ. పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు అసలు చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి లింకప్ తెలవలే. ఏదైతే జైల్లో పడిండో అప్పుడు బయటకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు జైలుకు పోగానే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సత్సంబంధం బయటపడింది. ఇక యుద్ధ బేరి మోగింది. మొత్తానికి యుద్ధం స్టార్ట్ అయిపోయింది. ఎన్నికల యుద్ధం స్టార్ట్, ప్రచారాలు స్టార్ట్. ఇక తెదేపా జనసేన మహా కలయిక వేదిక అయినటువంటి యువగలం విజయోత్సవ సభ ఉమ్మడి ఎన్నికల శంఖారావంతో దద్దరిల్లిపోయినటువంటి పోలుపల్లిలో ముఖ్యంగా సభ నిర్వహించారు. అక్కడ నుండి సభ ప్రారంభమైపోయింది. ఇక ఇక్కడ తెలంగాణలో పోటీ చేసిండు, మళ్ళీ ఆంధ్రాలో పడ్డాడు పవన్ కళ్యాణ్. ఇక అక్కడ మళ్ళా దుకాణం తెరిచిండు. ఇక తెలంగాణ నేత వస్త్రాలకు ప్రపంచ ఖ్యాతి. పోచంపల్లి అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా, మా ప్రాంతం వారిని తీసుకొచ్చి ఇక్కడి ప్రగతిని చూపిస్తా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్తున్నటువంటి మాటలు. ఇక వస్త్రం నేసేటువంటి విధానం గురించి తెలుసుకుంటున్నటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. చిత్రంలో మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నారు. ఇక శ్వేతపత్రంలో సమగ్ర విశ్లేషణ లేదు అని చెప్తున్నటువంటి తమ్మినేని. శ్వేతపత్రం ఏదైతే ఉందో దాంట్లో సమగ్ర విశ్లేషణ లేదని చెప్తుండు. ఇక అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన శ్వేతపత్రంలో సమగ్ర విశ్లేషణ లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విడుదలైనటువంటి శ్వేతపత్రంలో అప్పులపైనే కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించిందని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇక శ్వేతపత్రాన్ని పరిశీలిస్తే తెలంగాణ అప్పులు 72,000 కోట్ల నుంచి 6.71 లక్షల కోట్లకు పెరిగాయి. ఇక 10.75% అధిక వడ్డీకి తెచ్చినటువంటి అప్పులతో ప్రజలపై వడ్డీ భారం విపరీతంగా పడుతోందని, సాగునీటి వసతి కేటాయించినటువంటి వనరులు, దళిత గిరిజన మైనారిటీల స్త్రీ శిశు సంక్షేమ వాటికి సంబంధించి మొత్తానికి శ్వేతపత్రంలో సమగ్రమైనటువంటి విశ్లేషణ లేదు. కాంగ్రెస్ ఒక అప్పుల బాధతో, అప్పుల కోణంతో, అప్పుల విషయాన్ని పట్టుకునే ముందుకొచ్చేస్తుంది, ఇంకో విషయం లేదు అని మాట్లాడుతున్నటువంటి తమ్మినేని. ఇక ఉచిత ప్రయాణానికి ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి. ఈ ఆర్టీసీ ఏదైతే మహిళలకు ఉచిత ప్రయాణం ఉందో దాంట్లో ప్రయాణం చేయడానికి ఖచ్చితంగా ఒక గుర్తింపు కార్డు ఉండాలి. ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఉండాలి. మీ ఆధార్ కార్డే కావచ్చు, పాస్బుక్, మన ఓటర్ ఐడి కార్డు కావచ్చు, ఇంకేదైనా డ్రైవింగ్ లైసెన్స్, ఇంకా ఏదైనా గుర్తింపు కార్డు ఒకటి ఉంటే సరిపోతుంది. ఇక మహిళలకు ఆర్టీసీ ఎండి సజ్జనర్ సూచన, 4-5 నెలల్లో 2,050 కొత్త బస్సులని వేస్తామని వెల్లడి. 4-5 రోజులల్లో 2,050 కొత్త బస్సులు వేస్తారట. ఇక అప్పుల పేరుతో భారత ప్రభుత్వంపై అబండాలు వేస్తున్నారు. అప్పుల పేరుతోని భారత ప్రభుత్వం మీద అడ్డగోలు అబండాలు వేస్తున్నారంటూ ఇక బోయిన్పల్లి వినోద్ కుమార్ మాట్లాడుతుండు. ఇక ప్రత్యేక తెలంగాణ సాధించి రాష్ట్ర పరిపాలనను చేపట్టినటువంటి భారత ప్రభుత్వం హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయ అభివృద్ధి సాధిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాటి గురించి చెప్పకుండా అప్పులంటూ అబండాలు వేస్తోందని రాష్ట్ర మౌలిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ చెప్తుండు. మొత్తానికి అప్పులను చూపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇక సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర మంత్రి భగవంత్ భేటీ అయ్యారు. ఇది ఈనాడులో వచ్చినటువంటి వార్త. సాక్షిలో చూద్దాం. సాక్షి న్యూస్ పేపర్లో చూస్తే మొత్తానికి అప్పుల చర్చనైతే కొనసాగుతుంది. అప్పులు ఒకవైపు చూపిస్తూరు, ఆర్థిక లోటుబాట్లు ఇక ఈ రకంగా చూపిస్తున్నటువంటి పార్లమెంటు సభలో మాత్రం ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఇక రేవంత్ రెడ్డి మొత్తం డాటా ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుడు చాలా కష్టమైపోతుంది. ఈ హామీలు నెరవేర్చు మనతో కాదన్నటువంటి సంక్షోభంలో అలాంటి ఆలోచనల్లో మొత్తం అప్పుల లిస్ట్ అయితే చూపెడదాం తెలంగాణ రాష్ట్రంకు అనేటువంటి ఒక ముందు అయితే అది పట్టుకొని పోతుర్రని చెప్తున్నటువంటి విషయం. మొత్తానికి అప్పుల లిస్ట్ తయారు చేసిరు. హామీలు నెరవేర్చడానికి, సొమ్ము తేవడానికి చాలా కష్టమైపోతుంది. ఈ అప్పుల లిస్టు తీసుకొని పోతే
మనల్ని అడిగేటోళ్ళు ఉండారని చూస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సభలో శ్వేతపత్రం ఫైర్. ఇక రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల అంశంపైన శాసనసభలో వాడివేడి చర్చ కొనసాగుతుంది. గత సర్కారు అడ్డగోలుగా అప్పులు చేసిందన్న డిప్యూటీ సీఎం భట్టి ఇక తప్పుడు నివేదికలతో రుణాలు తెచ్చారని సీఎం రేవంత్ విమర్శలు చేస్తుండు. ఇక ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించడమే తమ ఉద్దేశమని వ్యాఖ్య. ఇక శ్వేతపత్రం అంతా తప్పులు తడక అని హరీష్ రావు మండిపాటు పడ్డారు. వాస్తవమే. ఇక పెరిగినటువంటి ఆస్తులు పంటల మాట ఎత్తరేమిటని నిలదీత. ఈ గ్యారంటీ హామీలు అమలు చేయకుండా తప్పించుకునేటువంటి సాకులతోనే ఇలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక హరీష్ ప్రసంగిస్తుండగా కల్పించుకున్నటువంటి సీఎం ఇక మిగతా మంత్రులు హరీష్ మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి మాట్లాడిరట. ఇక హరీష్ ప్రసంగిస్తుంటే మధ్యలో మాట్లాడిరు. అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు అయితే జరిగినాయి. శ్వేతపత్రంలో లోపాలు ఉన్నాయన్న ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చొద్దని సూచన చేసినటువంటి అంశం. ఇక 9 గంటలకు పైగా సుదీర్ఘ చర్చ, సభ నేటికి వాయిదా వేసినటువంటి స్పీకర్. ఇక సభను మొత్తానికి సుదీర్ఘమైన ఈ వాడివేడి చర్చలు కొనసాగే వరకల్లా ఇక ఇవాళకి సభ వాయిదా పడింది. రాష్ట్రం అప్పులు ఇక 6,71,757 కోట్లుందని చెప్తుండ్రు. ఇక అసెంబ్లీలో విడుదల చేసినటువంటి శ్వేతపత్రంలో సర్కారు చెప్పినటువంటి మాటలు ఇవి. గత 10 ఏళ్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 13 అంశాలతో 42 పేజీల నివేదిక సభ ముందుకు. ఇక రిజర్వ్ బ్యాంకు కాగా నివేదికలు, కేంద్ర ప్రభుత్వం లెక్కలు, బడ్జెట్ అంచనాలతో రూపకల్పన 1956 నుంచి 2023 వరకు అంశాల వారీగా 2022 బుల్లెట్తో వివరణ. ఇక రెవెన్యూ ద్రవ్యలోటు, రుణాల సేకరణ, ఇక రెవెన్యూ వసూళ్ల తదితర అంశాల చేర్పు అంటూ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని వివరించడమే ప్రధాన ఉద్దేశం అన్నటువంటి సర్కారు ఆర్థిక సవాళ్లను బాధ్యతాయుతంగా అధిగమిస్తామని ఆ దిశలో శ్వేతపత్రాన్ని అసెంబ్లీ ముందుంచినటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇక చేనేత వస్త్రాలకు సంబంధించి ఇక శ్వేతపత్రాల హామీల ఎగవేత పత్రాల ఇక మొత్తానికి ఈ శ్వేతపత్రాలు ఏవైతే ఉన్నాయో హామీలను ఎగరగొట్టే రకంగానే ఉన్నాయని చెప్తున్నటువంటి హరీష్ రావు. ఇక తప్పుల తడకగా ఆర్థిక శ్వేతపత్రం, ఇందులో అప్పులు 6,71,757 కోట్లు అని చూపారు. అది 5 లక్షల కోట్లు మాత్రమే అని చెప్తున్నటువంటి హరీష్. ఇక గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే ఆ ధోరణిని హరీష్ మండిపాటు. ఇక తెలంగాణను దివాలా రాష్ట్రంగా దుష్ప్రచారం చేస్తే ప్రమాదకరంగా ఇక పర్యావరణాలు విశ్వసనీయత దెబ్బతింటుంది, పెట్టుబడులు రావంటూ ఆందోళన చేస్తున్నటువంటి హరీష్ రావు. నిజంగానే ఈ రకమైనటువంటి ఆందోళన చేస్తే ఇప్పుడు రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆ పెట్టుబడులు, రాష్ట్రానికి రావాల్సినటువంటి కంపెనీలు ఏవైనా రావాలంటే భయపడరా? ఇగో కాంగ్రెస్ పార్టీ మనకు చేస్తున్నటువంటి ద్రోహం ఏంటంటే ముఖ్యంగా ఇది కూడా ఒక ద్రోహమే. ఇక పతంజలి శాస్త్రికి సాహిత్య అకాడమీ పురస్కారం. కరోనా కేసులో ఉధృతి. ఇక మళ్ళా కరోనా కేసులు 24 గంటల వ్యవధిలో ఏకంగా 614 కొత్త కేసులు ఏర్పడ్డాయి. కరోనా కేసులు మళ్ళా కరోనా ఉజృంభిస్తుంది. కరోనా కేసులు 24 గంటలలోనే 614 కేసులు వచ్చినాయి. ఇక్కడ చూస్తున్నామా, చిన్న పల్లెలపైన చిన్న చూపు అంటూ ఇక రాష్ట్రంలో అతి తక్కువ ఓటర్లు ఉన్నటువంటి దొంగతోగు గ్రామ పంచాయతీ ఇది రాష్ట్రంలోనే అతి తక్కువ ఓటర్లు ఉన్నారట. ఇక 35 మంది ఓటర్లతో ఏర్పాటు. ప్రస్తుతం 69 మంది. ఇంతవరకు అంబులెన్స్ రాని గ్రామం ఇది. పక్కా ఊరెళ్ళాలంటే 6 కిలోమీటర్లు నరకం ఇక ఉండాల్సిందే. ఇక రోడ్డు, తాగునీరు, వైద్య వసతులు లేక ప్రజలు సతమతం. ఇక బడిలోనే పంచాయతీ, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ. మద్యం అమ్మినటువంటి ఏకగ్రీవ పంచాయతీలో కనరానటువంటి అభివృద్ధి. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. ఇక ఇది మద్యం అమ్మని ఏకగ్రీవ పంచాయతీలో ఇదొక పంచాయతీ. ఇక్కడ మద్యమే అమ్మలేదంట ఎలక్షన్స్ అప్పుడు. ఇది కానీ మొత్తానికి అంత చిన్న గ్రామం, రాష్ట్రంలోనే అది చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఏదైనా
తలపెట్టాలన్నా ఏదైనా వేరే పక్కన ఊరికి పోవాలంటే 6 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే ఊరిని దాటి ఇంకో ఊరికి పోవడానికి అవకాశం ఉంది. ఏదైనా కొనుక్కొచ్చుకోవాలనుకున్నా, ఏదైనా వస్తువు తెచ్చుకోవాలనుకున్నా. సభలో శ్వేతపత్రం ఫైర్ అయిపోయింది మొత్తానికి. ఇక దారుణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇక రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిపోయిందని చెప్తుండ్రు. కొత్త ప్రభుత్వం ఇక మొత్తం హామీలు నెరవేర్చడం చాలా కష్టమైపోతుంది కాబట్టి ఈ అప్పుల లిస్ట్ అయితే తీసుకొచ్చారు. మొత్తం శ్వేతపత్రం తీసుకొచ్చి ఇక మొత్తం అప్పులే ఉన్నాయి. మొత్తానికి ఎన్ని అప్పులు చూపెట్టారంటే రాష్ట్రం మొత్తంలోనట 6,71,757 కోట్ల అప్పు ఉందని చెప్తే హరీష్ రావు చెప్తుండు ఒక 5 లక్షలు మాత్రమే అప్పు ఉందని చెప్తాడు. ఇక రాష్ట్రాన్ని దివాలా తీయించారు. రోజువారీ కార్యకలాపాలకు ఓడీలు తెచ్చారు. రోజువారీ కార్యకలాపాల కోసం ఓడీలు తీసుకొచ్చారని చెప్తున్నటువంటి బట్టి ఇక శ్వేతపత్రంపై అసెంబ్లీలో లఘు చర్చకు డిప్యూటీ సీఎం బట్టి జవాబు. ఇక అప్పు ఏ రూపంలో తెచ్చినా అప్పే భారం పడేది ప్రభుత్వం పైనే. ఇక మీలా మేం చెయ్యం, ఆర్థిక క్రమశిక్షణతో పరిస్థితిని పట్టాలెక్కిస్తాం. ఇక ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకే శ్వేతపత్రం అన్న బట్టి. ఇక మొత్తానికి ఇప్పుడు ఏం చెప్తుండు, ఈ అప్పులన్నీ మేము నెరవేరుస్తామని చెప్తాడు. అప్పులన్నీ తీరుస్తాం, ప్రజలను మంచి పట్టాలకు ఎక్కిస్తామంటే ఇప్పుడు హరీష్ రావు చెప్పిన విషయంలో అప్పులు లేనట్టే. అక్కడ ఇంత అప్పులు ఉంటే వీళ్ళన్నీ ఈ అప్పులన్నీ ఎప్పుడు నెరవేర్చాలి, ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేర్చాలి, వీటన్నిటిని ఎప్పుడు ముందుకు తీసుకుపోవాలి. ఒకవైపు నిజంగానే అనిపిస్తలేదా మీకు అసలు అప్పులు ఉన్నాయా లేవా? అప్పులు లేనట్టే. అప్పులు ఉన్నట్టయితే ధైర్యంగా మేము రాష్ట్రాన్ని పట్టాలెక్కిస్తాం, అభివృద్ధి దిశగా తీసుకుపోతాం, మేము ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తాం, ఇవన్నీ చెప్తుండ్రు కదా. అయినా రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులను చూపెడితేనే వీళ్ళకు కూడా సంపాదించుకోవడానికి వెనకేసుకోవడానికి ఏమన్నా బాగుంటుంది. ఇక మేడిగడ్డ బ్యారేజీ ఓ చెత్త డిజైర్. మేడిగడ్డ బ్యారేజీ ఒక చెత్త డిజైన్ అని చెప్తున్నటువంటి ఉత్తమ్. 1000 కోట్లతో కట్టిన ప్రాజెక్టు కుంగిపోవడం దేశ చరిత్రలో జరగలేదు. ఉత్తమ్ చెప్తుండు 1000 కోట్లతో కట్టినటువంటి ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా కుంగిపోలేదు, అదొక చెత్త డిజైన్ అని చెప్తుండు. డిజైన్ స్పెసిఫికేషన్ ఇక మెటీరియల్ సర్కారే ఇచ్చిందని L&T అంటున్నది. ఇక ఇంజనీర్లను అడిగితే డిజైన్ ఒక్కరే చేశారని ఆయన కట్టుమన్నట్టు కట్టినమంటున్నారు. ఈ బ్యారేజీ కుంగి 41 రోజులు గడిచినా గత సర్కారు సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు. 1,00,000 కోట్లు ఖర్చు పెడితే కొత్తగా సాగులోకి తెచ్చింది 1,00,000 ఎకరాల. ఈ ఎంక్వైరీ చేస్తాం ఎవరిని వదలమని వార్నింగ్ ఇచ్చినటువంటి ఉత్తమ్. అప్పులు తెచ్చినాం, ఆస్తులు పెంచినాం, అప్పులు తీసుకొచ్చినాము, ఆస్తులను పెంచినామని చెప్తున్నటువంటి హరీష్. రాష్ట్ర ఆర్థిక బలోపేతానికి పునాదులు వేసినాం హరీష్ రావు చెప్తుండు. కాళేశ్వరం కింద తెచ్చినటువంటి లోన్ డబ్బులు పాలమూరు ప్రాజెక్టుకు వాడినాం. ప్రభుత్వ వైట్ పేపర్ మొత్తం అప్పుల తడక. ఇది శ్వేతపత్రమా లేక హామీల ఎగవేత పత్రమా? కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని వెళ్ళాడు. ఇక మొన్నట్టుండి మేము సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తాం అంటారు కదా, దానికి రెడీ అని చెప్తున్నటువంటి హరీష్ రావు. ఇక చేయించుకోండి, ఎట చేయిస్తారో సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తేనే బయటపడుతుంది దొంగ ఎవలో దెవరెవలో. చేయించండి. ఇక సింగరేణిలో కాంట్రాక్టు ఉద్యోగాలు 80% స్థానికులకి. సింగరేణిలో కాంట్రాక్టు ఉద్యోగాలు ఏవైతున్నాయో అక్కడ ఉన్నటువంటి స్థానికులకే 80% కేటాయిస్తారంట. ఇక సర్క్యులర్ జారీ చేసిన మేనేజ్మెంట్, ఫలించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కృషి. సింగరేణిలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో ఇకపై 80% స్థానికులకే అవకాశం ఇవ్వాలని సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లకు మేనేజ్మెంటు సర్క్యులర్ జారీ చేసింది. ఈ నెల 18న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సమస్య తీవ్రతను వివరించారు. వెంటనే స్పందించిన సీఎం సింగరేణి ఆఫీసర్లతో మాట్లాడి ఉత్తర్వులు ఇప్పించారు. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకే అందులో ఉద్యోగాలు కల్పించే అవకాశం అయితే ఏర్పాటు చేసిండ్రు. ఇక 11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళల జర్నీ. ఈ ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే పెట్టిరో ఇక 11 రోజులల్లా 3 కోట్ల మంది మహిళలు జర్నీ చేసిరు. ఇక మహాలక్ష్మి స్కీమ్కు ఫుల్ రెస్పాన్స్ అయిపోయింది. ఈ మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో దానికి రెస్పాండ్ అయినటువంటి మహిళలు ఫుల్గా రెస్పాండ్ అయ్యారు. ఉచిత బస్సే కదా,
ఎక్కుతూనే ఉంటారు. ఇక ఈంచెలాడికి ఆంచెలీడికి ప్రయాణం, కొత్త కొత్త ప్రయాణం లేకపోయినా ఉచిత బస్సే కాబట్టి ఖాళీగా ఉన్నాం కాబట్టి అట్లా పోయి ఇట్లా వద్దామనే అంశం కూడా ఏర్పడుతుంది. ఇక సగటున రోజు బస్సులు ఎక్కుతున్నటువంటి 30 లక్షల మంది మహిళలు 69% నుంచి 88% పెరిగినటువంటి ఆక్యుపెన్సీ. మొత్తానికి బస్సులు ఎక్కుతున్నటువంటి మహిళల సంఖ్య ఇది. ఎక్కుతూనే ఉన్నారు. ఇక పని లేకపోయినా ఒక పని, ఇవాళ ఇంటి దగ్గర పని లేకపోతే బస్సు ప్రయాణం చేస్తే అక్కడికి పోవచ్చు, అక్కడ కలవచ్చు, చుట్టాల దగ్గరికి పోవచ్చు, ఇంకేదైనా పని ఉంటే చేసుకోవచ్చు. అలాంటి కొత్త కొత్త పనులు కూడా పెట్టుకుంటున్నటువంటి మహిళలు ఉచిత బస్సు వచ్చినప్పటి నుండి. ఇవి మనం తెలంగాణకు సంబంధించినటువంటి మార్నింగ్ న్యూస్.